అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులపైన వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. ఇక వైసీపీ నేత జయచంద్రారెడ్డి కనుసన్నల్లో ఈ దాడులు చేస్తున్నారు. ఇక తాజాగా పెద్దమాండ్యం మండలం దిగువపల్లి పంచాయతీకి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రవినాయక్ పైన వైసీపీ సర్పంచ్ భర్త యుగంధర్ రెడ్డి దాడి చేశాడు. బాధితుడు రవినాయక్ కుటుంబ సభ్యులు తమపైన జరిగిన దాడిపైన పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకుండా జయచంద్రారెడ్డి అడ్డుపడ్డారు. గతంలోనే రవినాయక్ పైన అనేకసార్లు దాడి చేశారు. మరోవైపు బి కొత్తకోట మండలంలో తెలుగుదేశం పార్టీ సభ్యురాలు అయిన బీడా అరుణ అనే ఒంటరి మహిళకు చెందిన భూమిని కబ్జా చేశారు వైసీపీ సింగిల్ విండో ప్రెసిడెంట్. ఇక మహిళ వేసిన పంటను వైసీపీ నాయకుడే దౌర్జన్యంగా దున్నేశాడు. దీనిపైన మహిళ ప్రశ్నించినందుకు ఆమెపై తన అనుచరులతో భౌతికంగా దాడి చేయించాడు వైసీపీ నేత తిరుమల అమర్నాథ్. భూమి కబ్జా విషయంలో కూడా వెనుకుండి నడిపిస్తూ వైసీపీ నాయకుడు వాళ్ళ అనుచరులకు సపోర్ట్గా నిలుస్తూ వస్తోంది. జయచంద్రారెడ్డి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులపైన వైసీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. అయితే వైసీపీ నేత జయచంద్రారెడ్డి కనుసన్నల్లోనే ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ అయితే ఆరోపణలు ఉంటున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గోపి, మొత్తం మీద తమ్మలపల్లిలో అంటే ఇప్పటి వరకు కూడా మనం రాష్ట్రంలో చూసాం. అంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అంటే వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారంటూ కూడా ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఘటనలు మనం చూసాం. అయితే తమ్మలపల్లిలో మాత్రం ఒకే పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నేతలు కొంతమంది ప్రత్యర్థులపైన దాడులు చేయకుండా లేదంటే ప్రత్యర్థుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా సొంత పార్టీలో ఉన్న వాళ్ళనే అంటే ప్రత్యర్థులతో చేతులు కలిపి ఈ రకంగా దాడులు చేస్తున్నారంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి అంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఐటీడీపీలో యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక యువకుడిని గత 4 రోజుల క్రితం కూడా తెలుగుదేశం పార్టీలో అంటే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి కొంతమంది యువకులు, అదే విధంగానే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది యువకులు వీళ్ళందరూ కలిసి అతని పైన అత్యంత దారుణంగా కొట్టడం జరిగింది. అతను ప్రస్తుతానికి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అదే విధంగానే మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక మహిళ పైన వైసీపీకి సంబంధించినటువంటి అంటే ఉన్నటువంటి పొలానికి వైసీపీకి సంబంధించిన స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పొలానికి వెళ్ళేటువంటి దారిలో ఎక్కడ కూడా అంటే దానికి సంబంధించి దారి ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆమె పంట పొలంలో అంటే వేరుశనగ వేసినటువంటి పంట పొలంపై ట్రాక్టర్లతో పెట్టి దున్నించేసి ఆ రకంగా కూడా ఇబ్బందులు పెట్టి ఆమెను కూడా కొట్టడం జరిగింది. అయితే వీళ్ళపైన ఇంత దారుణంగా దాడులు జరుగుతున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరూ కూడా స్పందించకపోవడం అంటే ఇందులో ప్రధానంగా కొన్ని అనుమానాలు వాళ్ళు రేకెత్తిస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏదైతే జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ గత అంటే ఈ 2024లో అభ్యర్థిగా నిలబడినటువంటి జయచంద్రారెడ్డి కనుసన్నల్లోనే ఇవన్నీ కూడా దాడులు జరుగుతున్నాయి. సొంత పార్టీలకు అండగా లేనటువంటి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలంటూ కూడా కొంతమంది ఆరోపణలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే బాధితులకి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ చాలా యాక్టివ్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధినేత తమ కార్యకర్తలు నాయకుల్ని కాపాడుకునే పనిలో భాగంగా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు. అలాంటిది తంబలపల్లిలో మాత్రం ప్రత్యర్థులతో చేతులు గడిపినటువంటి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి ఆయన అనుచరులు సొంత పార్టీలో ఉన్న నేతలను అత్యంత దారుణంగా ఈ రకంగా దాడులు చేయడం, వాళ్ళకి అండగా లేకపోవడము అక్కడ స్థానికంగా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే కనీసం
సోషల్ మీడియా ద్వారా అన్నా సరే తమ అధినాయకుడికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో వాళ్ళకి జరిగిన అన్యాయం పైన సోషల్ మీడియా ఫేస్బుక్ లో కావచ్చు, లేదంటే యూట్యూబ్స్ లో వీటంతా కూడా పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగానే జరుగుతున్నటువంటి అరాచకాలు, జరుగుతున్నటువంటి దాడుల పైన కొన్ని వీడియోస్ మనకు కూడా రావడం జరిగింది. అందువల్లనే జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాధితులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా త్వరలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబును, అదేవిధంగా లోకేష్ బాబును కూడా కలవబోతున్నాం. తమకు జరిగినటువంటి అంటే చాలా మంది ఇందులో బాధితులు ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి చేసినటువంటి ఇబ్బందుల కారణంగా ప్రత్యర్థులతో కలిపి మమ్మల్ని ఇబ్బందులు పెట్టారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో తమకు జరిగిన అన్యాయం పైన పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కలవబోతున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం చూద్దాం, సొంత పార్టీలోని ఈ రకంగా ఆరోపణలు ఒకరిపైన ఒకరు ఈ విధంగా దాడులు చేసుకోవడం, లేదంటే ప్రత్యర్థులతో చేతులు కడపడం ఎంతవరకు కరెక్ట్ కాదంటూ కూడా మిగిలినటువంటి నాయకులు కూడా చెప్తున్నారు. పార్టీ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. రైట్, థ్యాంక్ యూ గోపి.